మహాకుంభమేళాకు హాజరయ్యారు లేడీ అఘోరి. ప్రస్తుతం కుంభమేళాలో ఉన్న లేడీ అఘోరికి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. 3 రోజులుగా దుండగుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో తాను అడుగు పెడితే చంపేస్తానని బెదిరిస్తున్నారన్నారు. వేములవాడ ఆలయంలో దర్గా తొలగించాలని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు లేడీ అఘోరి. దీనిపైనే ప్రధానంగా తనను టార్గెట్ చేసినట్లు తెలిపారు. అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడేది లేదన్న ఆమె కుంభమేళాలో పాల్గొన్న అఘోరి తిరిగి తెలంగాణకు వస్తున్నారు. जाएंगे वक्फ बोर्ड से। हर हर महादेव, हर हर महादेव, जय श्री काली। आई एम रीचिंग इन प्रयागराज इज कुंभ मेला, दिस इज कुंभ मेला। हर हर महादेव, जय श्री काली, जय सनातन धर्म। आई एम रीचिंग इन माई अखाड़ा। In 15 minutes I am reaching in my Akada. हर हर महादेव, जय सनातन धर्म। गौ माता की सुरक्षित करेंगे, महिलाओं की सुरक्षित करेंगे, सनातन धर्म को बचाएंगे, सब मिलके लड़ेंगे। మహాకుంభమేళాకు హాజరయ్యారు లేడీ అఘోరి. ప్రస్తుతం కుంభమేళాలో ఉన్న లేడీ అఘోరికి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. 3 రోజులుగా దుండగల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ हर हर महादेव, जय श्री काली। आई एम रीचिंग इन प्रयागराज इज कुंभ मेला, दिस इज कुंभ मेला। हर हर महादेव, जय श्री काली। తెలంగాణలో తాను అడుగు పెడితే చంపేస్తానని బెదిరిస్తున్నారన్నారు. వేములవాడ ఆలయంలో దర్గా తొలగించాలని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు లేడీ అఘోరి. దీనిపైనే ప్రధానంగా తనను టార్గెట్ చేసినట్లు తెలిపారు. అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడేది లేదన్న ఆమె కుంభమేళాలో పాల్గొన్న అఘోరి తిరిగి తెలంగాణకు వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 తెలుగు రాష్ట్రాల్లో హంగామా చేసి నానా రభస చేసి ఇక్కడ పోలీసులని ప్రభుత్వ అధికారుల్ని రోడ్డుపైన ఉన్నటువంటి ప్రజల్ని పరుగులు తీసినటువంటి లేడీ అఘోరి సడన్ గా కుంభమేళాలో ప్రత్యక్షమయ్యి తను ఇన్ని రోజుల పాటు కుంభమేళాలో ఉన్నాను, ఈ కుంభమేళకు తను హాజరవ్వాలని మొదటి నుంచి ఉన్నటువంటి సంకల్పంలో భాగంగా కుంభమేళకు హాజరయ్యి 2 రోజుల పాటు కుంభమేళాలో ఉన్నప్పుడు కొంతమంది గుర్తు తెలియని దుండగులు వరుసగా తన నెంబర్ ని సోషల్ మీడియాలో పెట్టి ఆన్లైన్ ద్వారా విపరీతమైనటువంటి కాల్ చేస్తూ తన బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. గతంలో వేములవాడ రాజన్న దర్శనం అనంతరం తిరిగి తను బయటకు వస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఒక మతానికి చెందినటువంటి ప్రార్థనా మందిరం ఉండడంతో ఈ హిందూ దేవాలయాన్ని కానుకొని ఆ ప్రార్థనా మందిరాన్ని ఎలా ఏర్పాటు చేశారు, ఆ మందిరాన్ని ఇక్కడి నుంచి తొలగించాలంటూ కూడా తను గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తీవ్ర వైరల్ గా ఆ వీడియో మారడము, లేడీ అఘోరి నెంబర్ ని కొంతమంది ఆ వర్గానికి చెందినటువంటి వారు ఆ నెంబర్ ని సేకరించి సోషల్ మీడియాలో పెట్టి తమ మతాన్ని కించపరిచే విధంగా, రెచ్చగొట్టే విధంగా, ఆ ప్రార్థన మందిరాన్ని అక్కడి నుంచి తొలగించే విధంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విషయంలో లేడీ అఘోరి ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. ఇంకెక్కడ కూడా భవిష్యత్తులో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయకూడదు, స్టేట్మెంట్ ఇవ్వకూడదు. మీ ధర్మం పట్ల మీరు పరిరక్షించండి తప్ప ఇతర మతస్థులని, ఇతర కులస్తులని, ఇతర మతాలని అగౌరవించవద్దు, రెచ్చకూడదు, కించపరచకూడదు అంటూ కూడా ఈ రకమైనటువంటి బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయి. ఈ బెదిరింపు కాల్స్ మీద తను ఎక్కడ కూడా భయపడేటువంటి ప్రసక్తే లేదు. ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసి తనను తెలంగాణలో, ఆంధ్రాలో అడుగు పెట్టకుండా కొంతమంది తనను టార్గెట్ గా చేసి వరుసగా ఈ కాల్స్ చేస్తా ఉన్నారంటూ మాత్రం అఘోరి ఆందోళన చెందుతా ఉంది. ఈ 2 రోజుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత కూడా తన సొంత రాష్ట్రమైనటువంటి తెలంగాణకి బయలుదేరి కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో నేను తెలంగాణలో అడుగుపెట్టి తెలంగాణకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఆలయాలన్నీ కూడా నేను దర్శించుకుంటానంటూ కూడా మరో స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా, ఏ మతం వాళ్ళు తను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లో తన ప్రయాణం నిలిపివేసేటువంటి ప్రసక్తే లేదని, తనపై ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని తనను నిర్బంధించినా, ఎక్కడ తను అడ్డుకున్నా, పోలీసులు రానియకపోయినా, ఏ ప్రయత్నాలు చేసినా నా సంకల్పంలో భాగంగా నా ధర్మం కోసం ఏదైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ మాత్రం లేడీ అఘోరి మళ్ళీ సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరి కుంభమేళాకు చేరుకొని నిన్న ప్రయాగరాజ్ లో 2 రోజుల పాటు ఉండి మహాకుంభమేళని దర్శించుకొని తిరిగి తెలంగాణకు బయలుదేరాను. కొన్ని రోజుల్లో తెలంగాణకు వస్తానంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైతే నిన్న మొన్నటి వరకు
ఒక మతానికి చెందినటువంటి వారు ఫోన్ చేసి బెదిరింపులకు సాగుతా ఉన్నారో ఆ బెదిరింపులకు భయపడి ఇక ముందు తెలంగాణకి రాకుండా ఇతర మతాల మీద భయపడించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. తెలంగాణలో అడుగు పెడితే అంతమందిస్తాము, మిమ్మల్ని అంతం చేస్తాము, మా వర్గం వారంతా కూడా ఈ వ్యవహారం మీద సీరియస్ గా ఉన్నారు, మీ పని మీరు చేసుకోకుండా ఇతర వర్గాల పైన ఎందుకు లేనిపోని కామెంట్ చేస్తా ఉన్నారంటే కూడా లేడీ అఘోరికి ఈ బెదిరింపు పట్ల చూస్తా ఉంటుంటే తెలంగాణలో లేడీ అఘోరి అడుగు పెడితే మళ్ళీ ఇంకేదైనా నష్టం జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ధర్మం కోసం పోరాడుతున్నటువంటి అఘోరి ఇప్పుడు అవతల వర్గం వారు కూడా టార్గెట్ గా చేసి తెలంగాణలో అడుగు పెడితే అంతు చూస్తామని ఒక బెదిరించేటువంటి సిచ్యువేషన్ కి వచ్చారంటే అఘోరి ఎక్కడ కనిపించినా ఇతర మతస్థులు దాడి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అఘోరి తెలంగాణలో అడుగు పెడితే ఏం జరగబోతా ఉందనే ఒక టెన్షన్ మళ్ళీ మొదలైంది. సద్దికి థ్యాంక్ యూ రవితేజ. Prayagraj is Kumbh Mela. This is Kumbh Mela. Har Har Mahadev. Jai Sri Kali. Jai Sanatan Dharma. I am reaching in my Akada. In 15 minutes I am reaching in my Akada. Har Har Mahadev. Jai Sanatan Dharma. गौ माता की सुरक्षित करेंगे, महिलाओं की सुरक्षित करेंगे, सनातन धर्म को बचाएंगे, सब मिलके लड़ेंगे, अपना सनातन भूमि को अपन बचाएंगे वक्फ बोर्ड से। हर हर महादेव।